హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్ అండి. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, ఈ శుక్లపక్షం. ఈరోజు చతుర్దశి, మృగశిర నక్షత్రం, శుక్రవారం అండి. మృగశిర కుజ నక్షత్రం అండి. శుక్రవారం అనేది స్త్రీతత్వం. ఈరోజు అమ్మతత్వం అనేది, స్త్రీతత్వం అనేది ప్రకృతిలో అధికంగా ఉంటుంది. ఈరోజు అందరూ కూడా ఓం కుమారియై నమః అనే నామాన్ని జపించండి. ఈ నామాలని జపించడం వలన స్త్రీ శాపాలు, స్త్రీ నిందలు, స్త్రీ దోషాలు ఏమైనా ఉంటే, అలాగే శుక్రగ్రహ దోషాలు, కుజగ్రహ దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ తొలగిపోతాయి. ఈరోజు ఈ నామాన్ని మీరు ఎంత అధికంగా జపిస్తే అంత ప్రతిఫలం ఉంటుంది. ఓం మాతా కుమారియై నమః, ఓం మాతా కుమారియై నమః, ఓం మాతా కుమారియై నమః. అందరూ కూడా ఈ నామాన్ని జపించండి. ఈరోజు మంచి మాట అండి. మనం జీవితంలో ఒక్కొక్కసారి మన లైఫ్ కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉంటుంది అన్నమాట. ఎలా అంటే మనం మన కోసం బాధపడే వారిని మనం పట్టించుకోము, నిర్లక్ష్యం చేస్తూ ఉంటాము. అదే మనల్ని ఎప్పుడు బాధ పెట్టే వాళ్ళని, ఏడిపిస్తూ ఉండేవారిని, పట్టించుకోని వారిని మనం ఎక్కువ కాన్సంట్రేషన్ చేసి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాము. మన జీవితం ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్నిటికి మనం దూరం ఉండాలి. మన లైఫ్ మన శారీరకంగా, మానసికంగా మన ఆరోగ్యం చెడిపోతుంది అంటే, మనం మానసిక వేదన అనుభవిస్తున్నాం అంటే అటువంటి వారిని మనం దూరంగా ఉండాలి. వారిని వదిలేయడమే మంచిది. ఒక చిన్న కథ ఉంటుంది, చెప్తానండి. ఒక గ్రామం ఉంటుంది. అది ఒక పేద కుటుంబంలో ఒక వ్యక్తి జన్మిస్తాడు. ఏదోలా కష్టపడి చదువుకుంటాడు. ఇక పట్టణానికి వెళ్ళి ఒక పని సంపాదించుకొని బ్రతుకుదామని వెళ్ళి ఒక వ్యాపారి దగ్గర పనిలో జాయిన్ అయ్యి పని నేర్చుకుంటాడు. ఇక తనకి పనంతా వచ్చిన తర్వాత బిజినెస్ చేద్దామని ఓనర్‌కి చెప్తే ఆ ఓనర్ పెట్టనివ్వడు. అతడు ఎదురుగా బిజినెస్ పెడితే నా వ్యాపారం నష్టమవుతుంది అని చెప్పేసి ఊరికి పంపించేస్తాడు. ఇక ప్రతిరోజు వచ్చే ఒక కస్టమరు ఆ చిన్న బాబు ఏడి అని అడిగితే తనని నేనే పంపించానండి. అతనికి బాగా పొగరొచ్చింది. పని అంతా నేర్చుకొని నా ముందే బిజినెస్ చేస్తా అన్నాడు. అందుకే పంపించేశా. నా బిజినెస్ లాస్ అవుతుంది అని చెప్పగానే అతడు, ఇది తప్పు నువ్వు చేస్తుంది. దాన్ని విని ఎగరడానికి రెక్కలు వచ్చాక వారిని ఎగరనివ్వాలి. అదే మాలితత్వం. మీరు స్వార్థంతో బ్రతుకుతున్నారు. దాన్ని వదిలేయండి అని చెప్తాడు. ఇక ఏదోలాగా ఆ అబ్బాయి కష్టపడి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు అందరూ కనిపించిన వాళ్ళందరూ బిజినెస్ ఎలా నడుస్తుంది అంటే, ఏం నడుస్తుందంటే అంతా నష్టమే అవుతుంది అంటాడు. పేరెంట్స్‌కి కూడా అలాగే నష్టం వస్తుందని చెప్తాడు. భార్యకు కూడా అలాగే నష్టం వస్తుంది అని చెప్తాడు. అలా ప్రతిరోజు అలా చెప్పడం వలన పైన తథాస్తు దేవతలు అస్తు అస్తు అన్నారు. అలా అనడం వలన అతని బిజినెస్ అంతా లాస్ అయిపోయి, మనీ అంతా ఖర్చయిపోయి, హాస్పిటల్ పాలైపోయి, వృధా ఖర్చులు చేసేసి వ్యసనాలకు బానిసైపోతాడు. ఇక ఇదంతా గమనిస్తున్న ఒక వ్యక్తి, నువ్వు రోజు డబ్బులు ఎవరికి ఇయ్యాల్సొస్తుందో అని, నష్టం వస్తుందని అబద్ధం చెప్తూ ఉన్నావు. ఆ అబద్ధమే నిజమైపోయింది. ఇకనైనా మారిపోయి బాగుపడి నా వ్యాపారం బాగుంది, ఆ భగవంతుడి దయ వల్ల బాగుపడతాను అని అనుకుంటూ ఉండు అని చెప్తాడు. ఇక ఆ వ్యక్తి అలాగే ఎవరు అడిగినా కూడా ఇప్పుడిప్పుడే వృద్ధిలోకి వస్తుంది నా వ్యాపారం అని చెప్తూ ఉండేవాడు. అలా చెప్పడం వలన త్వరలోనే గృహం కొనుక్కుంటాడు. వ్యసనాల నుంచి విముక్తుడవుతాడు. అలాగే మంచిగా డెవలప్ అవుతాడు. దీనిలోని సారాంశం ఏంటంటే, మనం ఎప్పుడు ఏది మాట్లాడితే అదే జరుగుతుందండి. చెడు కోరుకుంటే చెడే జరుగుతుంది. మనం ఎప్పుడు మంచి కోరుకుంటే మంచి జరుగుతుందండి. ఎవరైనా మనకు చెడు చేస్తే వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవడానికి ప్రయత్నాలు చేయొద్దండి. ఎందుకంటే కాలమే సమాధానం చెప్తుంది. ఖచ్చితంగా సత్యానికి విజయం ఉంటుంది. ఈరోజు తారాబలం నిత్య నక్షత్రం మృగశిర నక్షత్రం, అశ్విని మఖ మూల నక్షత్రం వారికి ప్రత్యక్తార, భరణి పూర్వ పూర్వాషాఢ నక్షత్రం వారికి క్షేమతార, కృతిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వారికి విపత్తార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సంపదతార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి జన్మతార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి పరమమిత్రతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి మిత్రతార, పుష్యమి అనురాధ ఉత్తరభద్ర నక్షత్రం వారికి నైదనతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి సాధకతార. నిత్య నక్షత్రం అండి. చాలామంది వ్యాపారం నుండి మనీ ఇంటికి తీసుకొచ్చాక నష్టమవుతుంది. ఆ డబ్బులు మనకి ఎంతకు ఎదుగుదల అవ్వట్లేదు అంటే దాని అర్థం ఏంటి అంటే, వ్యాపార స్థలం నుండి ఇంటికి డబ్బులు తీసుకొచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట వాటిని లెక్కించొద్దు. డే టైంలోనే డబ్బులను లెక్కించాలి. ఒకవేళ నైట్ టైంలో లెక్కించాల్సి వస్తే వ్యాపార స్థలంలోనే లెక్కించాలి. చాలామంది ఆడవాళ్ళు చీటీలు కూడా నడుపుతూ ఉంటారు. అలాంటప్పుడు నైట్ టైంలో ఇంటి నుంచి మనీ బయటకి ఇవ్వకూడదు. ఒకవేళ చిట్టి తెచ్చుకోవాలి, డబ్బులొచ్చాయి అంటే భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఆ మనీని డే టైంలో తెచ్చుకోండి. నైట్ టైంలో తెచ్చుకోకండి. దానివలన అది మంచికే ఉపయోగం అవుతుంది. ఇంకా ఈరోజు వాస్తు పరిష్కార భాగం, వ్యాపార స్థలంలో ఎంత ఇన్వెస్ట్ చేసినా కూడా దానికే సరిపోతుంది. లాభం రావట్లేదు అంటే ఆ వ్యాపార స్థలంలో వాయుమూలలో వాష్‌రూమ్స్ ఉన్నాయి అని అర్థం. ఆగ్నేయంలో ఉండొచ్చు వ్యాపార స్థలంలో.
అలాగే ఒకవేళ వాయుమూల ఉన్నా కూడా అటాచ్ లేకుండా పెట్టుకుంటే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాస్తు అనేది ఒక్కో ప్లేస్‌కు ఒక్కలా ఉంటుంది అండి. అంటే వ్యాపార స్థలానికి ఒక వాస్తు, గృహయోగానికి ఒక వాస్తు, ఆలయ నిర్మాణానికి ఒక వాస్తు ఉంటుంది. అలా వ్యాపార స్థలంలో వాయవ్యంలో అటాచ్డ్ వాష్‌రూమ్స్ పెట్టకండి. ఇక రేపు ఉదయం పాటించవలసిన పూజ అండి. వివాహ యోగం కోసం ప్రయత్నించేవారు రేపు శనివారం పౌర్ణమి రోజు బిల్వ చెట్టుకు 5 ప్రదక్షిణలు చేసి ఇంటికొచ్చి లక్ష్మీదేవి ముందు 2 నెయ్యి దీపాలని వెలిగించండి. ఈరోజు యోగక్షేమం దృష్టి దోషాలు, మానసిక బాధలు ఏదైనా ఉంటే, ఏదైనా విషయం గురించి మానసికంగా బాధపడుతుంటే దాని నుంచి సమస్యకు పరిష్కారం కోసం ఈరోజు సాయంత్రం అమ్మవారి ముందు ఒక కంచంలో పసుపు నీళ్లు పోసి అందులో 2 మట్టి ప్రమిదలు పెట్టి నెయ్యి దీపాన్ని వెలిగించి వాటిలో కొన్ని పసుపు రంగు పుష్పాలను ఉంచండి. తదుపరి లలితా సహస్రనామాన్ని కానీ, అమ్మవారి స్తోత్రాలు, దుర్గా కవచం కానీ, ఖడ్గమాల కానీ ఏదైనా అమ్మవారి స్తోత్రాలను జపం చేసుకోండి. ఇది ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై గురుదత్త.